గ్లాసుడు బియ్యానికి ఎన్ని గ్లాసులు నీళ్ళు వేయాలో నేర్పించలేదేంటమ్మా. వీడు నన్ను పెళ్లి చేసుకున్నాడా, నేనే వీళ్ళు దత్తత తీసుకున్నానా? ఇక్కడ జరుగుతున్నవన్నీ ఎందుకు ఈవిడ వాళ్ళ కూతురుతో చెప్తుంది? మా అమ్మాయితో సమానంగా చూసుకుంటున్నామని చెప్తున్నారేంటి? మా అమ్మాయితో కంపేర్ చేసి చూస్తున్నామని చెప్పాలి గాని వాళ్ళతో మాట్లాడొద్దు వీళ్ళతో మాట్లాడొద్దని పెంచి ఇలా ఎవరో కూడా తెలియని వాళ్ళ దగ్గర పంపించేసారు. జుట్టు అన్నాక ఊడి నేల మీద పడుతుంది, దానికి కూడా ఒక టాపిక్కేనా? అమ్మ తిట్టట్లేదు కానీ తిడుతున్నట్టే ఉంది. ఇదేమో మొనక్కే పులిసి ఎడతావా ఎగురెడతావా అంటది. లిటిల్ ప్రిన్సెస్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పి ఇప్పుడు నన్ను అందరూ వదిలేశారు కదా. నాకొచ్చిన మ్యాగీకి, పెరగన్నంకి, గుడ్డ ఆమ్లెట్ కి రెండు కలిపి కొట్టారు. వాళ్ళ కూతురు గురించి బాధపడుతుంది ఓకే, మళ్ళీ నన్ను ఎందుకు బాధ పెట్టడం? పీకి పాఠం వచ్చేస్తుంటే ఇంకేం డాడ్ లిటిల్ ప్రిన్సెస్. అమ్మ తర్వాత మాట్లాడతానమ్మా. నేను వర్కింగ్ ఉమెన్ లో అర్థం కావట్లేదు, హౌస్ వైఫ్ లో కూడా అర్థం కావట్లేదు. అమ్మ తర్వాత మాట్లాడతానమ్మా. వీళ్ళేమన్నా జడ్జిలా? ఇది ఇల్లు జైలో కూడా అర్థం కావట్లేదే. వీళ్ళ ముఖాలు చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది, బయటకేమో నవలకి చచ్చిపోతున్నాను. అమ్మ సన్ స్క్రీన్ రాసుకున్న మేకప్ అంటున్నారే. అసలు ఈవిడ నా గురించి ఎందుకు అందరితో చెప్తుంది? ఇటు వర్క్ చేయాలి, పని చేయాలి, ఇది బాగుంది. ఇదేదో వేల డబ్బులతో ఆర్డర్ పెట్టినట్టు ఎంత ఫీల్ అయిపోతున్నారేంటి? కొత్త వాళ్ళు ఎవరితోని మాట్లాడొద్దంటారు కదా, ఇక్కడ అందరూ కొత్తలేనే.